హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి అమృత కలశం నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అమృత కలశం నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నా ద్వారా విదేశాలకు వెళ్ళొచ్చని ఆశించిన హరీష్ ఆ అవకాశం కనిపించకపోవడంతో అతడు చాలా ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. పెళ్ళయి సంవత్సరం రోజులు కాకుండానే మా మధ్య దూరం బాగా పెరిగిపోయింది. అతడు బాగా తాగి రాత్రి పొద్దుపోయే వరకు క్లబ్లో గడిపి ఆలస్యంగా ఇంటికి రాసాగాడు. బంగారం లాంటి నా కొడుకు నీ మూలంగానే ఇలా తయారయ్యాడు. దేశభక్తి నా బూడిద, నా శ్రాద్ధం అంటూ నా కొడుకు ఆశలను కూలదోశావు. నీకు మొగుడు కంటే దేశం ఎక్కువ అంటూ మా అత్తగారు సాధించసాగింది. దానికి తోడు అతని జీతమంతా తాగుడికి, క్లబ్బులకి తగలేయడం వలన, బాధ్యతారహితమైన ఇంటి సభ్యుల ప్రవర్తన వలన కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంచెం కట్టకట్టగానే ఉండేది. ఇంట్లో పరిస్థితిని వివరిస్తూ హరీష్కి ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. తాగుడు మానేయమని, దానివలన ఇల్లు ఒళ్ళు గుల్లవడం తప్ప ప్రయోజనం ఉండదని బ్రతిమాలాను. అయినా వినిపించుకోలేదు హరీష్. వాళ్ళంతా చేసే హెరాస్మెంట్కు తట్టుకోలేక నేను దిగొచ్చి అతడిని యూఎస్ తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానని ఆశపడ్డారు. కానీ నాకెంత మాత్రం ఇష్టం లేని ఆ పని నేనెందుకు చేస్తాను? మా కథ ఇలా ఉండగా నా పెళ్ళయ్యాక అన్నయ్య పెళ్లి కూడా చెయ్యాలనే ఉద్దేశంతో అమ్మా నాన్న సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. 4-5 సంబంధాలు చూసి అమ్మాయిల ఫోటోలు నెట్లో కూడా పెట్టారు. మొదట్లో అన్నయ్య ఇండియా వచ్చేందుకు సెలవులు దొరకడం లేదని చెప్పేవాడు. అయినా ఎలాగైనా ఒకసారి వచ్చి ఏదో ఒక సంబంధం సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకోమని వెళ్ళిపోమని అమ్మా నాన్న పోరసాగారు. అలాంటి పరిస్థితిలో ఒకసారి అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. శాంతి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలమ్మా అంటూ. ఏంటన్నయ్యా చెప్పు, నా దగ్గర మొహమాటం ఎందుకు అని అడిగాను. ఏం లేదురా, పెళ్లి సంబంధాల కోసం అమ్మా నాన్న నన్ను ఇండియా రమ్మంటున్నారు అంటూ ఆగాడు. మంచిదేగా, వెంటనే బయలుదేర్రా. నిన్ను చూసి సంవత్సరం కావస్తోంది. నాకు నిన్ను చూడాలనుంది అన్నాను ఉత్సాహంగా. అది కాదురా, పెళ్లి కోసమైతే అక్కడికి రానవసరం లేదు. 2 ఏళ్ల క్రితమే నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు మెల్లగా. అది నాకు పెద్ద షాకింగ్ న్యూస్. అన్నయ్య మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోయాను. అదేంటన్నయ్య ఇలా చేశావు? ఈ సంగతి అమ్మా నాన్నలకు తెలిస్తే తట్టుకోగలరా అన్నాను బాధగా. నాకు తెలుసమ్మా తట్టుకోలేరని. కానీ మీ వదినది మన మతం కాదు. అమ్మా నాన్నలకు చెప్తే కాదంటారని భయపడి ఇలా చేయాల్సి వచ్చింది. అంతేకాదు, అక్కడ మన వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఎక్కువ కదా. కులం కాని కులం అమ్మాయిని చేసుకుంటేనే ఎంతో రాద్ధాంతం చేస్తారు. మతాంతరం అయితే ఇక చెప్పాలా? అది కాక నేను పెళ్లి చేసుకోవడం వలన నీకు సరైన సంబంధాలు రావని, నీ పెళ్లి కావడం కష్టమవుతుందని కూడా దాచాని సంగతి. నీ పెళ్ళయ్యాక అంతా చెప్దామనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఇప్పుడు మాకో పాప, దాని వయస్సు 6 నెలలు. రజియా పాప కడుపున పడిన దగ్గర నుండి రోజు పోరుతూనే ఉంది మా పెళ్లి విషయం మీకు చెప్పమని. కానీ అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారోనని జడిసి ఆగిపోయాను. ఇప్పుడు ఎలాగైనా సరే ఒకసారి ఇండియా రమ్మని అమ్మా నాన్న ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఈ విషయం దాచి లాభం లేదని నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను నీకు. శాంతి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పవా ప్లీజ్ అని అడిగాడు అన్నయ్య అభ్యర్థిస్తున్నట్టుగా. అదేంటన్నయ్యా, ఇంత జరిగాక ఇప్పుడు కూడా నువ్వు స్వయంగా చెప్పవా? నువ్వు వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. ఇన్నాళ్ళు గడిచాక ఇప్పుడు కూడా నువ్వు స్వయంగా చెప్పకుండా నాతో చెప్పించడం సమంజసమేనంటావా అన్నాను సందేహంగా. అలా అంటావా? అయితే నేనే చెప్తాలే. కాకపోతే నువ్వు సపోర్ట్గా అక్కడ ఉంటే బాగుంటుంది. ఇంటికి ఎప్పుడు వెళ్తావో చెప్పు అని అడిగాడు ఆత్రంగా. ఎప్పుడో ఎందుకు, ఈరోజు సెలవే కదా, ఈవినింగ్ వెళ్తాను అన్నాను. సరే అయితే మీ వదిన ఫోటో, పాప ఫోటో, వీడియో మెసేజ్ పెడతాను చూడు అంటూ అన్నయ్య ఫోన్ పెట్టేశాడు. అన్నయ్య చెప్పిన వార్త కొంచెం షాకింగ్గా అనిపించినా వాడి భార్యని కూతుర్ని ఫోటోలో చూశాక చిత్రంగా నా కోపమంతా ఎగిరిపోయింది. వాడితో చెప్పినట్టే ఆ సాయంత్రం నేను మా ఇంటికి వెళ్ళాను. నేను అప్పుడప్పుడు అలా వెళ్ళడం పరిపాటే గనక అమ్మా నాన్న పెద్దగా ఆశ్చర్యపోలేదు. రావే శాంతి, ఈరోజు అన్నయ్య చాటింగ్కి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు అంది అమ్మ సంబరంగా. అలాగా అన్నాను నేనేమీ తెలియనట్టే. అనుకున్నట్టే అన్నయ్య చాటింగ్కి వచ్చాడు.
కుశల ప్రశ్నలయ్యాక అన్నయ్య అసలు విషయం బయటపెట్టాడు. అది వింటూనే అమ్మా నాన్న స్తంభించిపోయినట్టుగా కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. పెళ్ళయి 2 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మాకు చెప్పాలనిపించిందిరా నీకు? మా పట్ల నీకున్న గౌరవం ఇదేనా? అన్నారు నాన్నగారు బాధగా. నీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్నో కలలు కన్నాను. ఎందుకురా ఇలా చేశావు? అంది అమ్మ కన్నీళ్లతో. అన్నయ్య నాకు చెప్పినట్టే మతాంతర వివాహానికి మీరు ఒప్పుకోరని భయపడి చెప్పలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ నాన్నగారు అదేమీ వినిపించుకోకుండా సిస్టమ్ ఆఫ్ చేసి లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అన్నయ్య తమ మాట జవదాటడని వాళ్ల గట్టి నమ్మకం. ఈ పెళ్లి వాళ్ల నమ్మకం మీద గట్టిగా దెబ్బ కొట్టింది. అందుకే తట్టుకోలేకపోయారు. సిస్టమ్ ఆఫ్ చేసిన వెంటనే అన్నయ్య ఫోన్ చేశాడు. నాన్నగారు లిఫ్ట్ చేయలేదు. నేను తీయబోతుంటే అమ్మ నా చెయ్యి పట్టుకుని ఆపుతూ, నిజం చెప్పు శాంతి, అన్నయ్య పెళ్లి చేసుకున్న సంగతి నీకు ముందే తెలుసు కదూ? మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని మభ్యపెట్టారు కదూ అంది అమ్మ కంపిస్తున్న స్వరంతో. నాకేం తెలియదని, ఈరోజు ఉదయం వాడు ఫోన్ చేసి చెప్పాడని ఎంతో నచ్చ చెప్పాక కానీ అమ్మ శాంతించలేదు. అమ్మ మనసులో ఏదైనా ఉంటే గబగబా 4 మాటలని మనసులోని భారాన్ని దింపుకుంటుంది. కానీ నాన్నగారికి బాధ కానీ కోపం కానీ కలిగితే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోతారు. నాకు వాళ్ళని వదిలి ఇంటికి వెళ్ళాలనిపించక ఆ రాత్రి అమ్మ వాళ్ళింట్లోనే ఉండిపోయాను. నేనక్కడ ఉండిపోతున్నానని ఫోన్ చేసి చెప్తే హరీష్ పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ నాన్న అన్నయ్యతో మాట్లాడడం పూర్తిగా బంద్ చేశారు. నేను మాత్రం వాడితో టచ్లోనే ఉన్నాను. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. నేను హరీష్ మాట్లాడుకోవడం బాగా తగ్గిపోయింది. మేం మాట్లాడుకోవడం అంటే అది పోట్లాడుకోవడంలాగే ఉండేది. జీవితానికి ఇద్దరం చెరో అంచున నిలబడినట్టుగా అయిపోయింది మా సంసారం. పెళ్ళైన కొత్తలో నేను లేకపోతే నిమిషం కూడా నిలవలేనట్టుగా ఉండేవాడు హరీష్. ఇప్పుడు నా మొహం చూసేందుకే ఇష్టపడ్డం లేదు. తిరిగి మొదటి రోజుల్లోని మా ఆనందాన్ని మా మధ్య నెలకొనేలా చేసేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. తాను కోరుకున్న దాన్ని నేను నెరవేర్చలేదు కనుక నాకెలాంటి ఆనందం దక్కకుండా చెయ్యడమే నాకు తగిన శిక్ష అన్నట్టుగా ప్రవర్తించాడే గాని జీవితంలోని మాధుర్యాన్నంతా చేజేతులా పోగొట్టుకుంటున్నానని అనుకోలేకపోయాడు హరీష్. అతడికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటో తెలియదు. సుఖ సౌఖ్యాలనేవి డబ్బు వలన విలాసవంతమైన జీవితం ద్వారానే లభిస్తుంది అనుకున్నాడు. ఎంతసేపు తన మాట తన ఆలోచనలు నెగ్గాలనే అనుకున్నాడు గాని మా ఇద్దరి మధ్య అనుబంధం గురించి, మనసు మమతల అల్లిక గురించి ఆలోచించలేదు. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకోలేకపోయాడు. అలా తెలుసుకునేవాడైతే మా జీవితాలు ఇలా అయ్యేవి కాదు. ఓ తీయని పాటలా ఎంతో మధురంగా సాగిపోయేవి. నేనెప్పుడూ ఆడంబరాల కోసం కానీ విలాసవంతమైన జీవితం కోసం కానీ ఆశపడలేదు, ఆరాటపడలేదు. ఉన్నంతలో ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. నా దురదృష్టం అదే నాకు దక్కలేదు. జీవితం ఇలా ఒడిదుడుకుల పాలయ్యింది. ఒకరోజు పేపర్లో వచ్చిన యాడ్ చూడడంతోనే నా మనసు వికలమైపోయింది. నిరుపేదలైన తల్లిదండ్రులకు ఆ పాప ఒక్కతే సంతానం. వయస్సు 7-8 ఏళ్లుండొచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే పాప బ్రతకదని డాక్టర్లు చెప్పారట. ఆరోగ్యశ్రీ వంటి సదుపాయాలు వినియోగించుకునేందుకు వాళ్ళకి స్థిరమైన నివాసం కానీ రేషన్ కార్డు కానీ ఏవీ లేవు. బ్రతుకు తెరువు కోసం ఓ లేబర్ కాంట్రాక్టర్ దగ్గర ఆ భార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వీళ్లలాంటి వారిని తీసుకుపోతూ ఉంటాడతను. గత 2 ఏళ్లుగా వారి సంపాదనలో ఎక్కువ భాగం పాప ఆరోగ్య నిమిత్తం ఖర్చు చేస్తూనే ఉన్నా ఫలితం లేకపోయిందని, ఇప్పుడు సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పారట. లక్షలు పట్టుకుంటే గానీ హార్ట్ ఆపరేషన్ జరగదు కదా. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకుని పొట్టపోసుకునే ఆ బడుగు జీవులు ఎక్కడి నుండి తెస్తారు లక్షలు? ఎవరో ఇచ్చిన సలహాను పురస్కరించుకుని తమ బిడ్డకు ప్రాణదానం చేయమని ఆర్థిక సాయాన్ని అర్థిస్తూ పేపరు ప్రకటనిచ్చారు. అది చదివి ఎలాగైనా ఆ పాపకు నా చేతనైన సాయం చేయాలనుకున్నాను. నెల నెలా నా జీతం మా అత్తగారింట్లో ఇస్తున్నప్పటికీ నాన్నగారు కొనిచ్చిన ఫ్లాట్ మీద వచ్చే అద్దెను నా అకౌంట్లో జమ అయ్యేలా నాన్నగారు చేయడం వలన డబ్బులకు వెతుక్కునే అవసరం లేదు అనుకున్నాను. డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్ళాను. అందులో మినిమం బ్యాలెన్స్ తప్ప ఏమీ లేకపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. హరీష్ నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఆ డబ్బంతా డ్రా చేశాడని అర్థమైంది. పెళ్ళయ్యాక ఆ ఇల్లు నాదని, ఆ ఇంట్లో వారంతా నావారు అనుకున్నాను.
వారు నటనగా చూపించే ప్రేమంతా నిజమని నమ్మాను. అది నా కళ్లకు గంతలుగా మారి వాస్తవాన్ని చూడనివ్వలేదు. మనుషులను అంచనా వేయడంలో నేను ఘోరంగా విఫలమయ్యాను. బ్యాంకులో డబ్బు లేదనే బాధ కంటే ఆ పాపకు సాయం చేయలేకపోతున్నాననే బాధ నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు. తిరిగి ఇంటికొచ్చి అతడి కార్డు తీసుకుని వెళ్ళాను. అతని అకౌంట్లోనైనా ఏమైనా ఉంటుందేమోననే ఆశతో. అది కూడా మినిమం బ్యాలెన్స్ చూపించింది. నాకేం చెయ్యడానికి పాలుపోలేదు. అలా అని నాన్నగారిని అడిగేందుకు మనస్కరించలేదు. సంపాదించుకుంటున్నావు కదా, అదంతా ఏం చేస్తున్నావని పొరపాటున నాన్న అడిగితే సమాధానం ఏం చెప్పాలో అనే జంకుతో అడగలేదు. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపాను. ఆ సాయంత్రం ఎందువలనో తెలీదు గాని రోజు కంటే కొంచెం పెందలాడే ఇంటికొచ్చాడు హరీష్. అతడు తాగి ఉన్నా కొంచెం స్టడీగానే ఉన్నాడు. ఏటీఎంకి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి కోపంతో వేగిపోతున్న నేను అతని వెనకే లోపలికి వెళ్ళి, హరి, నా అకౌంట్లో డబ్బేమీ లేదు, ఎప్పుడు డ్రా చేశావు అన్నాను తెచ్చిపెట్టుకున్న సౌమ్యంతో. చేశాను. అయితే ఏంటట? ప్రతిదీ నీకు చెప్పి చెయ్యాలా? అయినా నిన్ను కూడా నా అకౌంట్లో డ్రా చేసుకోమని అన్నాను కదా, ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా అడుగుతున్నావు, ఏంటి సంగతి అన్నాడు హరీష్ ఎదురుదాడికి దిగుతున్నట్టుగా. దాంతో నాకు కోపం ముంచుకొచ్చేసింది. అందులో కూడా మినిమం బ్యాలెన్సే ఉంది అన్నాను. ఉంటే ఉందేమో, అయినా ఇప్పుడు డబ్బు అవసరమేమొచ్చింది నీకు? ఎంత కావాలో చెప్పు, రేపు క్రెడిట్ కార్డులో డ్రా చేసి నీ ముఖాన కొడతాను అన్నాడు హరీష్ నిర్లక్ష్యంగా. అది వినడంతోనే మండిపోయింది నాకు. అంత అవసరమేం లేదు నాకు. ఈసారి మాత్రం నన్ను అడగకుండా నా అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేస్తే ఊరుకునేది లేదు అంటూ నేను కోపంగా ఏదేదో అనేశాను. దాంతో హరీష్, ఎంత పొగరే నీకు, మొగుడనే గౌరవం కొంచెం కూడా లేదు అంటూ లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అంతవరకు ఎన్ని మాటలు అనుకున్నా హరీష్ ఎప్పుడూ నా మీద చెయ్యెత్తలేదు. అతడు అలా కొట్టడంతో నా మనసంతా చేదుగా అయిపోయింది. ఇంకేమీ మాట్లాడకుండా నేను అక్కడి నుంచి బయటకొచ్చేశాను. మనిషిని మనిషి కొట్టడం అనేది నా దృష్టిలో హేయమైన పనిగా అనిపించింది. మా ఇంట్లో అమ్మా నాన్న తగులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏనాడు మా నాన్నగారు అమ్మ మీద చేయి చేసుకోలేదు. ఇంత చదువుకుని నాగరిక ప్రపంచంలో తిరుగుతున్న అతడు చదువు సంధ్య లేనివాడిలా అలా చేయడం చాలా బాధ కలిగించింది. మా సంసారం బీటలు వారినట్టుగా అనిపించింది ఆ సంఘటనతో. ఆలోచిస్తూ పడుకున్నాను ఏం చేయాలా అని. మర్నాడు అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను. కానీ వెంటనే నాకు మా పెళ్ళయ్యాక అమ్మ నన్ను అత్తవారింటికి సాగనంపుతూ అన్న మాటలు గుర్తొచ్చాయి. అమ్మా నాన్నలను వదిలి వెళ్తున్నందుకు నేనెంతో బాధపడ్డాను. ఏడుస్తున్న నన్ను చూసి అమ్మ, ఎందుకు శాంతి అలా ఏడుస్తున్నావు? నువ్వు వెళ్తున్నది దూరదేశం ఏది కాదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు పోవచ్చు అంది తేలిగ్గా. అమ్మ మాటలు వినడంతోనే నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది. నేను నిన్ను విడిచి వెళ్తున్నందుకు నీకేమీ బాధగా అనిపించడం లేదా అమ్మా అన్నాను గాయపడినట్టుగా చూస్తూ. నా ప్రశ్నలో నువ్వసలు తల్లివేనా అనే ప్రశ్న కనిపించినట్టుంది అమ్మకు. కొంచెం బాధగా నా వంక చూస్తూ, ఎందుకుండదే బాధ, నేనేం మనిషిని కాదనుకుంటున్నావా? ఆ బాధ కంటే మీ అత్తగారింట్లో నువ్వెలా బిహేవ్ చేస్తావోననే భయం ఎక్కువగా ఉంది. ఇక్కడలాగే అక్కడ కూడా హక్కులు గట్రా అంటూ అత్తింట్లో మాట్లాడితే నిన్నే కాదు, నిన్ను కన్నందుకు మీ అత్తింటి వారు మమ్మల్ని కూడా దూదేకినట్టు ఏకుతారు. వాళ్లతో తగువపడి ఏ క్షణాన ఇంటికి తిరిగి వచ్చేస్తావోనని భయంగా ఉంది నాకు. వాళ్ళసలే నోట్లో నాలుక లేనట్టున్నారు, కొంచెం మర్యాదగా మసులుకో అంది అమ్మ హితవు చెబుతున్నట్టుగా. అమ్మ మాటలు వినడంతోనే నాకు పౌరుషం పొడుచుకొచ్చింది. అయితే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేనొక గయ్యాళిదానిలా కనిపిస్తున్నానా నీకు అన్నాను కోపంగా. అలా అని నేనెప్పుడు అన్నానే, అత్తారింట్లో కాస్త ఒద్దికగా ఉండమని చెప్తున్నానంతే అంది అమ్మ. మా సంభాషణ అంతా నాన్నగారు విన్నట్టున్నారు, సముదాయించారు. ఎప్పటిలాగే అమ్మను కేకలేసి నన్ను సముదాయించారు. నేను అత్తవారింటికి వెళ్ళిన కొత్తలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో రాను రాను వాళ్ల రంగులు బయటపడుతున్న కొద్దీ అంత నిరాశ కలిగింది నాకు. జీవితం మీదే విరక్తి వచ్చేసింది. ఆ సంఘటనతో అది పరాకాష్ఠకు చేరుకుంది. అలా అని ఇంటికి వెళ్ళలేకపోయాను అమ్మ మాటలు గుర్తుకొచ్చి. మర్నాడు కాలేజీకి వెళ్ళాక నేను అన్యమనస్కంగా ఉండడం చూసిన వందన, ఏం జరిగింది శాంతి, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ఓదార్పుతో కూడిన వందన పలకరింపుతో నాకు కన్నీళ్లు ఉబ్బుకొచ్చేశాయి. ముందు రోజు జరిగిందంతా చెప్పి హరీష్ నన్ను కొట్టాడని చెప్పాను. నా మాటలు వినడంతోనే వందన కళ్ళు ఎరుపెక్కాయి ఒక్క క్షణం. అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, సరేలే శాంతి,
అతడు తాగి ఉన్నాడని నువ్వేగా అన్నావు. ఆ మైకంలో అతడేం చేస్తున్నాడో అతడికే తెలిసుండదు. చూడదు. నీకు డబ్బులే కదా కావాలి, తెచ్చుకుందాం పద అంటూ ఏటీఎం వైపు దారి తీసింది. అయినా నేను సమాధాన పడకుండా, కొట్టినందుకు కనీసం ఉదయం సారీ అయినా చెప్పలేదు అన్నాను ఉక్రోషంగా. అబ్బా వదిలే శాంతి ఇక అంటూ 10,000 డ్రా చేసి నా చేతికిచ్చి, చాలా ఇంకా కావాలా అని అడిగింది. చాలే అన్నాను ముభావంగా. నేను బాగా హర్ట్ అయ్యానని గ్రహించింది వందన. నన్ను సంతోషపెట్టేందుకు తానిచ్చిన 10,000తో సరిపెట్టకుండా మా కాలేజీలో స్టాఫ్ అందరికీ ఈ పాప సంగతి చెప్పి మరికొంత కలెక్ట్ చేసింది. పేపర్లో వేసిన దానికంటే మరింత దయనీయంగా వందన వర్ణించి చెప్పడంతో అందరూ జాలిపడుతూ చాలా ఎక్కువే ఇచ్చారు. మొత్తం 60,000 రూపాయలయ్యాయి. ఇద్దరం కలిసి ప్రకటనలో ఇచ్చిన అడ్రస్ పట్టుకుని అరిలోవలో వాళ్ళున్న ఇంటికి వెళ్ళి డబ్బిచ్చాము. పాప తల్లిదండ్రులు డబ్బు తీసుకుని మా పాదాలకు నమస్కారం చెయ్యబోయారు. వందన వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వారి చేతులు పట్టుకుని, తప్పమ్మా, మీరు పెద్దవాళ్ళు, మాకు నమస్కారం చేయకూడదు అంది. వయస్సులో చిన్నవారైనా బుద్ధిలో పెద్దవారమ్మా మీరు. మా ప్రకటన చూసి అది నిజమైందో కాదో తెలుసుకునేందుకు చాలామంది పనిగట్టుకుని ఇక్కడికి వచ్చారే కానీ ఎవరూ సాయం చేయలేదు. మీ సాయం మాకు పోతున్న ప్రాణాలను వెనక్కి రప్పించింది. చల్లగా ఉండండమ్మా అంటూ దీవించిందామె. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నగారిని తెలిసిన వాళ్ళని అడిగి మరో 10,000 పోగు చేసింది. అక్కడితో వదిలేయకుండా మా నాన్నగారి దగ్గరకు కూడా వెళ్ళి డబ్బు అడిగి తెచ్చింది. మర్నాడు ఆ 20,000 పట్టుకుని వెళ్ళిచ్చాము. మాలాగే మరికొందరు కూడా స్పందించి పాప ఆపరేషన్కి ఆర్థిక సాయం అందించారు. ఆపరేషన్ అయ్యి పాప ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు తరచూ మేమిద్దరం వెళ్ళి పాప యోగక్షేమాలు విచారించి వస్తూనే ఉన్నాము. ఈ సంగతి హరీష్కి ఎలాగో తెలిసినట్టుంది. దేశభక్తితో పాటు ఇప్పుడు సోషల్ సర్వీస్ కూడా మొదలుపెట్టినట్టున్నావే, ఇక కొంప బాగుపడినట్టే అన్నాడు వెటకారంగా. నాకు సమాధానమేమీ చెప్పాలనిపించలేదు అతడికి. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎంత పొగరు! నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తోందో అన్నాడు కోపంగా. అయినా నేను సమాధానం చెప్పలేదు. అదో పెద్ద వివాదానికి దారి తీస్తుందని మౌనం వహించాను. అతడి మాటలు మా అత్తగారు విన్నట్టున్నారు. రాను రాను మొగుడంటే బొత్తిగా లెక్క లేకుండా పోతుంది. ఎంత ఉద్యోగం చేస్తే మటుకు ఇంత విరగబాటు ఎక్కడా చూడలేదు అంది. ఆ నోటితోనే నేనెంతో మంచిదానని ఒకప్పుడు ఆమె పొగిడింది. నేను వాళ్ల దూషణ భూషణ తిరస్కారాలను అస్సలు పట్టించుకోదలుచుకోలేదు. నా మనసుకు నచ్చి న్యాయమైంది అనిపించే ఏ పనైనా నిస్సంకోచంగా చేసే అలవాటు మొదటి నుంచి ఉంది నాకు. దాన్నే కొనసాగించాను. మా కాలేజీలో భారతి అనే అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. వాళ్ళ తల్లిదండ్రులు మంచి సంబంధం ఏదో కుదిరిందని పెళ్లి చేసేశారు తనకి. ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలు. ఎవరితోనూ హద్దుమీరి మాట్లాడగా చూడలేదు మేము. ఇంటర్మీడియట్ నుంచి భారతిని తన క్లాస్మేట్ ఎవరో వేధిస్తున్నాడట. తనని ప్రేమించమని, ఒప్పుకోకపోతే చచ్చిపోతానంటూ భారతిని హెరాస్ చేసేవాడట. అసలే భయస్థురాలైన భారతి అతన్ని తప్పించుకునేందుకు మరో దారి లేక తల్లిదండ్రులతో సంగతంతా చెప్పి ఏడ్చిందట. ఇలాంటి వారు తమ పిల్లని స్థిమితంగా బతకనివ్వరని విజయనగరంలోని తమ తమ్ముడింటికి పంపించి ఇంటర్ పూర్తి చేయించాడు వాళ్ళ నాన్న భారతిని. తిరిగి భారతి ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుని మా కాలేజీలో సీట్ సంపాదించుకుంది. అన్ని నెలలు గడిచాయి కాబట్టి ఆ కుర్రాడి బెడద ఉండదనే ఉద్దేశంతోనే తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అతడు ఎలా కనిపెట్టాడో భారతి ఇక్కడ చదువుతోందని తిరిగి భారతిని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. బహుశా అందుకేనేమో భారతి తల్లిదండ్రులు తనకు అంత త్వరగా పెళ్లి చేశారు. భారతి పెళ్లి చేసుకోవడంతో వాడు ఉక్రోషం పట్టలేకపోయాడు. తనకు దక్కని ఆ అమ్మాయి ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకున్నట్టున్నాడు. ఎన్ని రోజుల నుండి తనని ఫాలో అవుతున్నాడో తెలియదు. భారతి తన ఫ్రెండ్స్తో కళాభారతి ముందున్న కొబ్బరి బొండాల బండి దగ్గర ఆగింది. అందరూ కొబ్బరి బొండాలు తాగుతుండగా వాడు వెనక నుంచి బైక్ మీద వేగంగా వచ్చి బండి మీదున్న బొండాలు చెక్కే కత్తి పట్టుకుని భారతి మెడ మీద వేటు వేశాడు. చుట్టూ ఉన్నవారంతా హాహాకారాలతో వాడిని పట్టుకోబోయారు. కానీ మెరుపు వేగంతో వాడు పారిపోయాడు ఆ దారుణం చేసి. భారతి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ సంఘటన మా కాలేజీలో ఉన్న వాళ్ల మనసులను కలచివేసింది. భారతిని చంపిన వాడిని శిక్షించాలని మా కాలేజీ స్టూడెంట్స్తో పాటు మేమంతా నినదిస్తూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమొరాండం ఇచ్చాం. భారతిని చంపినవాడు అధికార పక్షంలో ఉన్న ఒక కార్పొరేటర్ కొడుకు. అతడు కొడుకు రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గూండాలతో మమ్మల్ని కొట్టించాలని కూడా చూశాడు. ఏం చేసినా
తన కొడుక్కి శిక్ష పడకుండా తప్పించుకోలేకపోయాడు. అదే సమయంలో జ్యోతి పాండే మీద అత్యాచారం జరిగింది. దేశం మొత్తం కదిలింది. దోషులను కఠినంగా శిక్షించాలని నినదిస్తూ అందరిలాగే మేము పోస్ట్ కార్డు క్యాంపెయిన్ చేశాము. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నాము. ఇదంతా చూసి హరీష్ మరింత హేళనగా మాట్లాడేవాడు. ఏదో విధంగా సూటిపోటి మాటలని నన్ను గాయపరిచే ప్రయత్నం చేసేవాడు. ఆ అలగా జనంతో రోడ్ల మీద ఊరేగింపులో పాల్గొనడమేంటి? అసహ్యంగా. నా ఫ్రెండ్స్ నిన్న ఆ గుంపులో చూసి నవ్వుతున్నారు అన్నాడు నిరసనగా. నవ్వితే నవ్వుకొని నేనేం తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు జడవాలి? మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ జరిగిన దానికి బాధపడుతూ ముక్త కంఠంతో ఆ దారుణాన్ని నిరసిస్తూ ఉంటే నువ్వేంటి ఇంత హీనంగా మాట్లాడుతున్నావు? మనకి మనమే సూపర్ స్పెషాలిటీ మనుషుల కింద జమ కట్టుకుంటే సరిపోదు. ఆ గౌరవం, గుర్తింపు, అలాగే మన గొప్పతనాన్ని పెంచుకునేందుకు ఎదుటివాళ్ళు మనకివ్వగల స్థాయికి ఎదగాలి. తక్కువ చేసి మాట్లాడవలసిన పని లేదు అన్నాను. అతడన్న ప్రతిదానికి నేను జవాబు చెప్పకుండా ఊరుకుంటే అతడి ఈగో కొంచెం సాటిస్ఫై అయ్యేది. అదే ఏ కొంచెం నేను జవాబు చెప్పినా తట్టుకోలేక ఇరిటేట్ అయిపోయేవాడు. అతడు కానీ ఇంట్లో మిగతా వారు కానీ ఏమన్నా ఏమనుకున్నా జరిగిన సంఘటనకు స్పందించి అందరూ చేస్తున్న ప్రతిఘటన కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను. నేనేదో సమాజాన్ని ఉద్ధరించేందుకు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈవేళ నిర్భయకు రేపు మనలో ఎవరో ఒకరికి ఇలా జరిగితే ఏం చేస్తాం? అలా జరగకూడదనే ఆరాటమే వారందరితో కలిసి నడిచేలా చేసింది నన్ను. అది కాక మనిషికి క్యాన్సర్ వస్తే పైపైన శరీర భాగాలకు మందు పూస్తే సరిపోదు కదా. రోగం ఎక్కడ ఏ భాగానికి సోకిందో గుర్తించి చికిత్స చేయాలి, లేదా దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. లేకపోతే అది మనిషి ప్రాణాన్ని హరించి వేస్తుంది. సమాజానికి పట్టిన రుగ్మత కూడా అటువంటిదే. అలాగే సినిమాల్లోనూ టీవీల్లోనూ విచ్చలవిడిగా చూపించే శృంగారం, అర్ధనగ్న నృత్యాలను, అశ్లీలతను మనం ఏం చేయగలం అని ఉపేక్షించి ఊరుకోవడం కూడా తప్పే నా దృష్టిలో. మనం వాటిని ప్రతిఘటిస్తే తప్ప పోవని అనిపించింది నాకు. మేమిలా చేస్తున్నందుకు అందరూ మమ్మల్ని పిచ్చివాళ్ల కింద జమకట్టి మాట్లాడారు. ఇంత బలంగా వేళ్ళూనుకున్న దాన్ని మీరేం చేసినా మార్చలేరు అంటూ ఉండేవారు. దాంతోపాటు స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ, బస్సుల్లోనూ, రైళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ లైంగిక వేధింపులకు ఎందరెందరూ ఎలా బలవుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా. వాటికి ప్రతిఘటన తెలపకపోతే ఎలా? 100 సంవత్సరాల పరాయి పాలన భారతీయులందరూ ఏకమై అంతమొందించగా లేనిది నిన్నగాక మొన్న వచ్చిన దీన్ని మనం అంతమొందించలేమా అంటూ మేమంతా పోరాటం కొనసాగించాము. అలాగే టెక్నాలజీ ద్వారా మరింత అభివృద్ధి చెందవలసిన మానవుడు ఇవాళ దాన్ని ఉపయోగించుకుని సమాజాన్ని నిర్వీర్యం చేసి యువతను పెడత్రోవ పట్టించే రీతిలో ఇంటర్నెట్ ద్వారా నీలి చిత్రాలను విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేలా చేశారు. దాంతో ఎదిగి ఎదగని యువత అవన్నీ చూసి ప్రాక్టికల్గా వాటిని చవి చూడాలనే పిచ్చి కోరికతో తమకి అందుబాటులోకి వచ్చిన అమ్మాయిలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. అందుకే నేను కానీ వందన కానీ ఇలాంటి వ్యతిరేకత ఎంత ఎదురైనా లక్ష్య పెట్టలేదు. మేము వేరే ఎవరి కోసమో చేయడం లేదు, మా కోసం మేము చేసుకుంటున్నాము అనుకున్నాము. మరుసటి నెల ఎప్పటిలా నా జీతం తెచ్చి మా అత్తగారి చేతిలో పెట్టలేదు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని తెలిసి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే హరీష్ సంపాదన అతడి తాగుడికి, ఖర్చులకి సరిపోతుంది కనుక ఇంట్లోకి ఏమీ ఇవ్వడం లేదు. నేను కూడా ఇవ్వకపోతే మామగారి ఒక్క జీతంతో ఇల్లు మెయింటైన్ చేయడం కష్టమని తెలిసి కూడా ఇవ్వలేదు. మా అత్తగారు నేను జీతం తెచ్చి ఇస్తానని 4-5 రోజులు ఎదురు చూసి చివరికి అడగలేక అడిగేశారు. ఇంట్లో ఇబ్బందిగా ఉందని డబ్బు ఇమ్మని. అయినా నేను మెత్తపడలేదు. వాళ్లకు బాధ్యత తెలిసేలా చెయ్యాలంటే కొంచెం కఠినంగా ఉండక తప్పదు అనుకున్నాను. అది కాక ఉద్యోగం చేస్తూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోయి ప్రతిదానికి మరొకరి ముందు చెయ్యి చాచడం నాకిష్టం లేకపోయింది. కాలేజీ ఫీజుల్లాంటి అత్యవసరాలకు తప్ప నేను దేనికి వాళ్లకు డబ్బు సర్దకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. అలాగే చేశాను కూడా. నేను చేసిన దానికి మా అత్తగారు కక్కలేక మింగలేక ఉండిపోయారు. ఎందుకంటే పిల్లలకు ఫీజులు కడుతున్నాను కదా. అయితే అలా ఎన్నో రోజులు ఓపిక పట్టలేకపోయారు ఆవిడ. ఓ రోజు హరీష్ ఆఫీస్ నుండి వచ్చాక ఏం చెప్పారో ఏమో కోపంగా నా దగ్గరకొచ్చి పెద్దగా అరుస్తూ నానా మాటలు అన్నాడు. ఓర్చుకోలేక నేను గట్టిగా జవాబు చెప్తే చేయి చేసుకున్నాడు. దాంతో నా ఆత్మాభిమానం బాగా గాయపడింది. మొదటిసారి కొట్టినప్పుడు మత్తులో ఉండి కొట్టాడులే అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ రోజు అలా సరిపెట్టుకోలేక ఎదురు తిరిగాను. మొగుడన్నా అత్తమామలన్నా కొంచెం కూడా భయం కానీ గౌరవం కానీ లేకుండా
ఎంత బరి తెగించి మాట్లాడుతోందో. మా కాలంలో ఇలాంటివన్నీ ఎరుగుదువా? మొగుడు కొట్టినా తిట్టినా కుక్కిన పేనల్లా పడుండేవాళ్ళం అని మా అత్తగారంటే, ఏమోరా హరి, నువ్వు కాబట్టి తన ఆగడాలన్నీ సహిస్తున్నావు. అదే నేనైతేనా ఈ పాటికి కాళ్ళు చేతులు విరగొట్టి మూలన కూర్చోబెట్టేవాణ్ణి అన్నారు మా మామగారు రెచ్చగొడుతున్నట్టుగా. ఏ ఇంట్లో అయినా పిల్లలు తగువులాడుకుంటే పెద్దలు సామరస్యంగా వారికి నచ్చ చెప్పి ఆ తగువు చల్లారేలా చేయడం చూశాను. కానీ అగ్నిలో ఆజ్యం పోసినట్టు దాన్ని అలా పెంచి పెద్ద చేయడం ఎక్కడా చూడలేదు. ఆ మాటలు విన్నాక అలాంటి వాళ్లతో మాటలు అనవసరం అనుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. జరిగిన సంఘటన వలన నా మనసు మొద్దుబారిపోయింది. కనీసం ఏడుపు కూడా రాలేదు భారం దింపుకునేందుకు. వారి మాటలు విన్న హరీష్, నేనేమంత చేతకాని వాజమ్మను కాను, ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ చేసిన చప్పుడు విని మళ్ళీ తాగడానికే వెళ్తున్నాడులే అనుకున్నాను. అరగంట కాకుండానే ఇంటికి తిరిగొచ్చి విసురుగా తలుపు నెట్టుకుని లోపలికొచ్చాడు. అతడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. బాగా తాగొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడు దగ్గరకొస్తుంటే నేను భయంగా వెనక్కి జరిగాను. నేను భయపడడం చూసి అతడు వికటంగా నవ్వుతూ పేపర్లు నా ముందుంచి సంతకం పెట్టు అన్నాడు. దేనికి సంతకం అన్నాను నేను నిర్లక్ష్యంగా ఆ పేపర్లను తాకనైనా తాకకుండా. డైవోర్స్ పేపర్స్ చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలీదా అన్నాడు తీవ్రంగా చూస్తూ. విడాకుల పత్రాలా? అయితే ఏంటి, నేను సంతకం పెట్టను అన్నాను మొండిగా. మనిద్దరికీ ఇక కుదరదని అర్థమైపోయింది నాకు. అందుకే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. నేను కోరని విధంగా నువ్వు నడుచుకోలేనప్పుడు నీతో కాపురం చేయవలసిన అవసరం నాకు లేదు. సంతకం పెట్టు అన్నాడు హుంకరిస్తున్నట్టుగా. అలా తన ఆఖరి అస్త్రాన్ని నా మీద ప్రయోగించాలనుకున్నాడు. నేను లొంగుతానేమోననే ఉద్దేశంతో. నేను సంతకం పెట్టి విడాకులిస్తే మీరంతా కలిసి మరో అమాయకురాలి గొంతు కోద్దామనా? వీల్లేదు. ఏమైనా నేను సంతకం పెట్టను. ఏం చేస్తావో చేసుకో అన్నాను తెగించినట్టుగా. నేనలా మాట్లాడతానని అనుకునుండడు హరీష్. నా ధోరణి చూసి ఏదో తెలియని కసి రేగింది అతడిలో. నీతో సంతకం ఎలా పెట్టించాలో నాకు తెలుసు అంటూ ముందు కొంగి నా జుట్టు పట్టుకుని లాగి విచక్షణ రహితంగా కొట్టేశాడు. అతడికి నా ద్వారా వచ్చే డబ్బు సుఖాలు తప్ప నేనవసరం లేదని పూర్తిగా అర్థమైపోయింది. అతడు కోరుకున్న విదేశీ జీవితాన్ని నేను కల్పించలేదు కనుక నేను అక్కర్లేదనే విషయం స్పష్టంగా బోధపడింది. అంతవరకు ఏదో విధంగా హరీష్ని మార్చగలనని, తిరిగి మా కాపురంలో పూర్వపు ఆనందం తెచ్చుకోవచ్చని ఆశించిన నేను అతడు విడాకుల దాకా వెళ్లడమే కాక నన్ను అంత దారుణంగా కొట్టే స్థాయికి దిగజారేసరికి అతడి మీద మిగిలి ఉన్న ఆ కాస్త మమకారం అంతరించిపోయింది. ఇంకా అతడితో కలిసి ఉండాలనుకోవడం అర్థం లేని ఆలోచన అనిపించింది. నేనతడి పట్టు నుండి విడిపించుకుంటూ, చాలిక, మీరంతా వద్దనుకున్నాక చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. మీ అమ్మగారు అన్నట్టు మీరు కొట్టినా తిట్టినా పడి ఉండేందుకు నేను ఇక్ష్వాకుల కాలం నాటి పతివ్రతను కాను. నేను ఈ కాలం అమ్మాయిని. నువ్వేం చేసినా నేను సంతకం పెట్టను అంటూ చకచక నా బట్టలు సర్దుకుని ఎవరితోనూ చెప్పకుండా బయటకు నడిచాను. నేనింటికి వెళ్ళేసరికి రాత్రి 10:30 అయింది. తలుపు తీసిన అమ్మ నన్ను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా ఇంత రాత్రప్పుడొచ్చావు అంది. నేనేం మాట్లాడకుండా లోపలికి నడిచాను. తలుపు తెరిచినప్పుడు నేను చీకట్లో ఉండడం వలన అమ్మ సరిగ్గా చూడలేదు. నేను వెలుతురులోకొచ్చాక నన్ను చూసిన అమ్మ, అమ్మా శాంతి, ఏంట్రా ఈ దెబ్బలు అంది ఆందోళనగా నా దగ్గరకొచ్చి. నా జుట్టు పట్టుకుని అతడు కొట్టడం వలన అంతా చెదిరిపోయి భయంకరంగా ఉంది. ముఖమంతా కమిలిపోయింది. అదంతా చూడడంతోనే అమ్మకి కన్నీళ్ళాగలేదు. దెబ్బంటే ఏంటో తెలియకుండా నన్ను పెంచారు వాళ్ళు. నన్ను ఆ స్థితిలో చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. అలికిడి విని పడుకున్న నాన్నగారు కూడా లేచి హాల్లోకొచ్చారు. ఏం జరిగింది అని అడిగారు కంగారుగా చూస్తూ. అమ్మ నా చెయ్యి పట్టుకుని నాన్నగారి ముందుకు లాగి, చూడండి వాళ్ళు శాంతిని ఎలా కొట్టారో అంది ఏడుస్తూనే. నేనింటికి తిరిగొస్తూ దారిలో, నాకు తెలుసు నువ్వేదో ఒకరోజు వాళ్లతో తగువ పడి ఇలా వచ్చేస్తావని అని అమ్మ అంటుందని అనుకున్నాను. కానీ ఆ స్థితిలో ఉన్న నన్ను చూసి అమ్మ నాకంటే ఎక్కువ బాధపడింది. నాన్నగారు అమ్మని నన్ను చెరో చేత్తో పట్టుకుని హృదయానికి హత్తుకుంటూ, అసలేం జరిగిందమ్మా అని అడిగారు. అమ్మా నాన్నల బాధ చూశాక అప్పుడు ఉప్పెనలా తన్నుకొచ్చింది ఏడుపు.
నా ఏడుపు ఉపశమించేదాకా ఆగి, చెప్పమ్మా శాంతి, ఏం జరిగింది అని అడిగారు నాన్న. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.